ఎన్టీఆర్ స్టాచ్యూ దాని గురించి యాక్చువల్గా ఫస్ట్ మీటింగ్ జరిగింది. దాంట్లో అధికారులు యాక్చువల్గా వారు ఇంతవరకు చేసిన మొత్తం ప్రజెంటేషన్ చేయడం జరిగింది. దాంట్లో కొన్ని సజెషన్స్ కూడా ఈరోజు గ్రూప్ ఆఫ్ ఎంత అవుతుంది 1750 వరకు అవుతుంది. యాక్చువల్గా దాంట్లో ఆ విగ్రహం యొక్క బ్రాంజ్ స్కిన్, ఓన్లీ బ్రాంజ్ స్కిన్ 3500 టన్నులు, 3500 టన్నులు. ఎందుకంటే టూరిజంకి వచ్చిన వాళ్ళు ఈ యొక్క తెలుగు వైభవం కానీ తెలుగు తేజం కానీ అక్కడ చూడొచ్చిన వాళ్ళు లిఫ్ట్లో పైకి పోవచ్చు. విగ్రహం పైకి ఏదైతే 182 మీటర్లు ఉందో దాదాపు 160 మీటర్ల వరకు పైకి పోవటం, అక్కడి నుంచి సిటీ మొత్తం చుట్టూ ఉంటుంది. అందువల్ల అది 3500 మెట్రిక్ టన్నులు యాక్చువల్గా ఆ యొక్క బ్రాంజ్ స్క్రీన్ అవుతుంది. విగ్రహం 65,000 టన్నులు చెప్పండి. విగ్రహం మొత్తం వెయిట్ తీసుకుంటే అంటే దాంట్లో చేసే ఈ బ్రాంజ్ స్కిన్ ప్లస్ టోటల్ తీసుకుంటే 65,000 టన్నులు వెయిట్. ఎన్టీఆర్ స్టాచ్యూ దాని గురించి యాక్చువల్గా ఫస్ట్ మీటింగ్ జరిగింది. దాంట్లో అధికారులు యాక్చువల్గా వారు ఇంతవరకు చేసిన మొత్తం ప్రజెంటేషన్ చేయడం జరిగింది. దాంట్లో కొన్ని సజెషన్స్ కూడా ఈరోజు గ్రూప్ ఆఫ్ ఎంత అవుతుంది 1750 వరకు అవుతుంది. యాక్చువల్గా దాంట్లో ఆ విగ్రహం యొక్క బ్రాంజ్ స్కిన్, ఓన్లీ బ్రాంజ్ స్కిన్ 3500 టన్నులు, 3500 టన్నులు. ఎందుకంటే టూరిజంకి వచ్చిన వాళ్ళు ఈ యొక్క తెలుగు వైభవం కానీ తెలుగు తేజం కానీ అక్కడ చూడొచ్చిన వాళ్ళు లిఫ్ట్లో పైకి పోవచ్చు. విగ్రహం పైకి ఏదైతే 182 మీటర్లు ఉందో దాదాపు 160 మీటర్ల వరకు పైకి పోవటం, అక్కడి నుంచి సిటీ మొత్తం చుట్టూ ఉంటుంది. అందువల్ల అది 3500 మెట్రిక్ టన్నులు యాక్చువల్గా ఆ యొక్క బ్రాంజ్ స్క్రీన్ అవుతుంది. విగ్రహం 65,000 టన్నులు చెప్పండి. విగ్రహం మొత్తం వెయిట్ తీసుకుంటే అంటే దాంట్లో చేసే ఈ బ్రాంజ్ స్కిన్ ప్లస్ టోటల్ తీసుకుంటే 65,000 టన్నులు వెయిట్.